ప్రజలు ఎక్కువ శాతము కొత్త వ్యక్తికి వస్తే మనము సపోర్ట్ చేద్దామన్న ఒక కాన్సెప్ట్ లో పబ్లిక్ ఉన్నారు నాకు తెలిసి. సో టీఆర్ఎస్ లో ఇమ్ముతున్నారా? 100%. ఎవరి దారి వాళ్ళే కారుకు 4 వీల్స్ కలగొట్టు తిరుగుతున్నాయని చెప్తున్నారు, నిజమేనా? కారుకు 4 వీలు తిరుగుతుండే కారు సత్యంగా మంచిగా లాగుతా ఉంది. సో ఈసారి స్టీరింగ్ ఈసారి కూడా నాదే అంటుంది ఎమ్మెల్యే గారు. ఎవరి కారు ఊహించుకుంటారు, కానీ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను బట్టి నాగర్ కర్నూలు జిల్లా నుంచి 7 ఎమ్మెల్యే స్థానాలు ఉంటే అందులో 2 మాత్రం బీజేపీలకు ఉన్నాయి. ఆ లెక్కల ప్రకారం నాదే అంటున్నారు. ఇంకా ఈక్వేషన్ అంటే ఈక్వేషన్లు చూసుకుంటే రాజకీయాలు చేయడం కదా. ఏదైతే ప్రజాప్రతినిధులతో ఇచ్చినటువంటి వ్యక్తి కూడా కలకుర్తి నియోజకవర్గంలోనే ఉన్నటువంటి మండలాలు కావచ్చు, గ్రామ స్థాయిలో నిధులు ఎక్కువ వేసి అక్కడ నేను నిలబడతానన్నట్టు కూడా డంగా బజాయిస్తున్నారు. దీన్ని ఎలా చూడాలి? గతంలో నేను రెండోసారి ఫస్ట్ సారి ఎమ్మెల్సీ అయినప్పుడు కూడా మన నియోజకవర్గంలోనే ఇప్పుడు ఒక పదవి ఉన్నానికి ఇంకో పదవి ఇవ్వాలనే ఎవరు అయితే గెలుస్తారు, ఎవరికి ఏ బలం ఉన్నది నాకు నేనే అనుకుంటున్నాను, బాలాసింగ్ అనుకుంటా ఉన్నాను, వాళ్ళు అనుకుంటున్నారు. కాబట్టి స్వర్గీయ ఎన్టీ రామారావు గారు నిలబడితే కూడా ఎంకంగా ఉన్నటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితులలో సర్పంచులు నాకు తెలుసు, నేను పార్టీ మారిన తర్వాతనే ఇక్కడ టీఆర్ఎస్ బలపడింది అని చెప్తున్నారు ఎమ్మెల్యే గారు. అసలు పార్టీని గతంలో బాలాసింగ్ తన ఊరు తిరిగి జెండాలు ఎగిరేసిండు. అయిన తర్వాత నన్ను పార్టీలకు ఇప్పుడు ఉన్న కేసీఆర్ గారు స్వయాన నీ వస్తేనే బాగుంటుందని ఆ రోజుల్లో తీసుకున్నాడు, టికెట్లు ఇస్తానని తీసుకున్నాడు. కాబట్టి నేను వచ్చినాక నేను బలోపేతం చేసినందుకు రెండోసారి గెలవగలిగిన ఎమ్మెల్యే గారు. మేమంతా పని చేయకపోతే ఆయన గెలిచే సమస్య లేదు. ఈసారి 4 సార్లు 5 సార్లు పోటీ చేసినటువంటి వ్యక్తి సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది అనే ఉద్దేశంతో ముందెళ్తున్నట్టు కూడా తెలుస్తుంది. దీని ఉన్న భారతీయ జనతా పార్టీ అంటే 6 సార్లు పోటీ చేస్తా ఉన్నాడు పాపం. కానీ భారతీయ జనతా పార్టీ ఇప్పుడు అవలంబిస్తున్న విధానాలను బట్టి ప్రజలలో ఒక విధమైన వ్యతిరేకత వస్తుంది. అసలే మనకి ప్రజాక్షేత్రంలో గెలిపించుకుంటారు. మరి కాంగ్రెస్ నుంచి తీసుకున్నారుగా 12 మందిని, అలాగే చూస్తే టీడీపీ నుంచి గతంలో 2014 వాళ్ళకి ఇప్పుడు వాళ్ళు కొంత నేను పిలుచుకోలేదు, వాళ్ళు వచ్చి జాయిన్ ఎందుకు అయ్యారు? గతంలో 2014లో 75 ఓట్లతోటి వంశచంద్ర రెడ్డి గెలిచిండ్రు కాంగ్రెస్ నుంచి. తర్వాత 3000 ఓట్లతోటి ముసల్వాల ఓట్లతోటి మాత్రం గెలిచింది టీఆర్ఎస్ అని అంటున్నారు. దీని ఎలా చూడాలి? దానికి కూడా అది కాదు, ముసలివాళ్ళ ఓట్లని కాదు. అక్కడ ఉన్న పరిస్థితులు ఆ రోజుల్లో జయపాల్ యాదవ్ గారు ఫస్ట్ టైం నిలబడ్డప్పుడు సో గోల్ శ్రీనివాస్ రెడ్డి బట్టి కొంతమంది టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, ఎమ్మెల్సీ గారు బట్టి కొంతమంది చూసినట్టు ఎడమ చట్టం లాంటి వాళ్ళు ఏదైతే కలకూరు నియోజకవర్గ కార్పొరేషన్ చైర్మన్ ఉన్నారు. సో అంటే నేను బీసీని అయినందు వరకునే ఈ అగ్రవర్ణ నాయకులు నన్ను ముందుకు వెళ్ళనీయట్లేదు, ఈ విధంగా ఇబ్బందులు పెట్టుకున్న వార్త వస్తుంది. దీని ఎలా చూడాలి? అట్లా అనుకుంటే మేము మన అదే విధంగా అనుకుంటే రాజకీయాల్లో ఆ విధంగా అనుకోవడం మాత్రం అవివేకము. తర్వాత మాడుగులో కూడా చూసాం, ఒక సభ పైన జయపాల్ యాదవ్ మనుషులు కావచ్చు ప్రెసిడెంట్ కొట్టుకోవడం కూడా చూసాం, పేపర్లో వైరల్ కూడా అయింది. గతంలో జరిగింది అది మిస్అండర్స్టాండింగ్ అంతా, అది జరగకూడదు కానీ జరిగింది. పెద్దగా కలకుర్తిలో డబుల్ బెడ్రూమ్ ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ మీ మండలం మీ నియోజకవర్గం చెందినటువంటి ఒక జడ్పీటీసీ నాయకులు ఇల్లు కట్టిస్తున్న ఆధారం లభిస్తుందని కూడా చెప్తుంది. దీని ఎలా సామాజిక సేవ చేస్తున్నాడు కాబట్టి ఆయన ఇల్లు కట్టిస్తుందంటే డబుల్ బెడ్రూమ్ నేను ఇచ్చింది డబుల్ బెడ్రూమ్ ఆప్షన్లో పెట్టించాం పబ్లిక్. ఇప్పుడు ఉన్నది ఏంటంటే